హలో ఎవ్రీవన్. ఈరోజైతే జంతికలు తయారీ విధానం చూద్దాం. వాము, సాల్టు, నువ్వులు అండి, పచ్చికారము, పిండి అయితే ఆడించి పెట్టుకున్నాను. కేజీ పిండికి అయితే 10 గ్రామ్స్ అయితే వేపిన శనగపప్పు వేసి పిండి ఆడి పెట్టుకున్నామండి. రేషన్ బియ్యం అయితే బాగుంటాయి జంతికలకి. అందులో వచ్చి వాము యాడ్ చేశాను, ఇంకొచ్చి నువ్వులు కూడా యాడ్ చేశాను కొద్దిగా. మనకి టేస్ట్కి తగినట్టు ఎంత కావాలో క్వాంటిటీ మన ఇష్టం అండి. ఇది కొంచెం మరీ ఎక్కువ వేస్తే బాగోదు, కానీ వేసుకుంటే బాగుంటుంది. వామ్ ఎక్కువైనా నువ్వులు తక్కువ కావాలి. గోరువెచ్చని నీళ్ళు రెడీ చేసి పెట్టాను. సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. పిండిలో డైరెక్ట్ వేయకుండా వాటర్లో కలిపేసుకొని వేసుకుంటే బాగా కలుస్తుంది. చూసారా, పిండి అయితే ఆడించి పెట్టుకున్నాం కదా, నేను యాడ్ చేసి ఆల్రెడీ కలిపేసాను కదండి. ఇవి మళ్ళీ కొద్దిగా సరిపోలేదు, మళ్ళీ యాడ్ చేస్తున్నాను నువ్వులు, వాము. గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవడం వల్ల ఏంటంటే అండి గుల్లగా వస్తాయి అవి చక్కగా. నెక్స్ట్ వచ్చేమో మనకి ఆయిల్ పెట్టేసానండి. కడాయిలో కొంచెం మరుగుతున్న ఆయిల్ అయితే ఒక గరిట అయితే తీసి ఇందులో యాడ్ చేసుకుందామండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గుల్లగా వస్తాయి. కారం అయితే మన టేస్ట్కి తగ్గట్టు ఎంత తింటామో కారం అంత యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం అన్నీ కలిపేసుకొని ఫస్ట్ కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసి అప్పుడు లాస్ట్లో అయితే వాటర్ యాడ్ చేసుకుందామండి. లాస్ట్లో యాడ్ చేసుకుందాం వాటర్ అయితే, ఫస్ట్ అయితే వద్దండి. చూసారా, ఆయిల్ అయితే కొంచెం వేసి ఇలా ముద్దలా అయిపోతే అప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసి కలుపుకుంటే సరిపోతుంది. చూపిస్తాను చూడండి. ఇవి పిల్లలకైతే తినడానికి స్నాక్స్కి, స్కూల్లోకి స్నాక్స్కి అన్నట్లే బాగుంటాయి కదండి. పండగకైతే చేసేసాము. ఆయిల్ చూసారా, మరుగుతున్న ఆయిల్ అయితే యాడ్ చేసాను. ఆయిల్ యాడ్ చేసి కలిపేస్తే ఇలా ముద్దలా వస్తుంది. ఇలా పట్టుకుంటే అలా వస్తే కొంచెం గుల్లగా వస్తాయండి. ఇలా చూసారా, నేనైతే ఇలా ముద్దలా చేసి చూపిస్తాను చూడండి. అలా పట్టుకున్నామంటే మనకి అలా ముద్దలా అయితే గుల్లగా వస్తాయి, గట్టిగా రాకుండా. వాటర్ అయితే కొద్దిగా యాడ్ చేస్తే కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ యాడ్ చేయకూడదు. గోరువెచ్చని నీళ్ళే యాడ్ చేయాలండి. చల్ల నీళ్ళు యాడ్ చేస్తే జంతికలు అయితే చాలా గట్టిగా వస్తాయి. గోరువెచ్చని నీళ్ళు అయితే గుల్లగా వస్తాయి, బాగుంటాయి టేస్ట్ కూడా తినడానికి. అలా కొంచెం కొంచెం యాడ్ చేసి వాటర్గా చూసారా పిండి ఎలా కలిపానే. ఇది మనకి కారం వల్ల ఈ కలర్ వచ్చింది. కొంచెం కారం క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాను నేను, పిల్లలు తినడానికి బాగుంటుంది అనేసి. చూసారా, ఇలా మెత్తగా అయితే కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మనకి సాల్ట్ ఇప్పుడు అయితే వాటర్లోనే యాడ్ చేసాం కాబట్టి సరిపోతుందండి. చాలా పోయినా మళ్ళీ వాటర్లోనే యాడ్ చేసుకోవాలంటే బాగుంటుంది. చూసారా, ఇలా కలిపి అయితే పక్కన పెట్టిన ఆల్రెడీ ఆయిల్ పెట్టేశానండి. కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టేశాను. మనకి ఇవి చిన్న చిన్న ముద్దలుగా తీసి మనకి జంతికలు వేసుకుని ఇది ఉంటుంది కదా, దానిలో పెట్టేసి అయితే చిన్న చిన్న ముద్దలుగా ఇలా తిప్పేసుకొని వేసేద్దామండి. చాలా సింపులేనండి, పెద్ద ఏం కష్టమేం కాదు ఇవి తయారు చేసుకోవడం. చూసారు, ఇలా నొక్కితే ఇలాగా గట్టిగా వండుకుంటే అలా ఇలా దిగిపోవాలండి. అంత అలా ఉంటే జంతికలు అయితే చాలా బాగా వస్తాయండి. మెత్తగా చక్కగా గుల్లగా బాగుంటాయి. చాలా నోట్లో పెట్టగానే కరిగిపోయేటట్టు వస్తాయి అలా అయితే. ఇదైతే మనం ఇలా తిప్పేసుకుందామండి. జంతికల్లో ఇది యాడ్ చేస్తాం కదా, అందులో పెట్టేసి మనం ఇలా తిప్పేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండి. కరెక్ట్గా నేను చెప్పిన కొలతలతో చేస్తే అండి చాలా అంటే చాలా స్మూత్గా చక్కగా చాలా బాగా వస్తాయండి, కరకరలాడుతూను. ఆయిల్ అయితే యాడ్ చేసి ఇదైతే పక్క తీస్తానంటే ఫస్ట్ వేసింది అయితే మా అమ్మగారు పక్కన తీసి పెట్టేయమంటారు ఎప్పుడూ. తీసి పెట్టుకొని చూసారా, ఆయిల్ అయితే మనకి మరి ఆయిల్ ఎక్కువ ఫుల్గా వేయకూడదండి. ఎందుకంటే మన జంతికలు ఇలా యాడ్ చేయగానే ఆయిల్ అయితే ఇలా పైకి పొంగిపోతుంది. కాబట్టి తక్కువ ఆయిలే వేసుకోవాలి. కొంచెం మరీ ఎక్కువ వేసేస్తే బాగోదండి. చూసారా, ఇలా ఒకటి తిప్పేసి ఆయిల్ అయితే యాడ్ చేస్తే 2-3 ఒకసారి వేసేసుకుంటే సరిపోతుంది. ఇదైతే తీసేసి పక్కన పెట్టేశానండి. ఫస్ట్ వేసి చెప్పాను కదా తీసి పక్కన పెట్టేస్తానని, తీసి పక్కన పెట్టేశాను. ఒకటి ఇలా యాడ్ చేసేసుకుందామండి. అంతే, చాలా సింపుల్ అండి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. చూసారా, చూసారా, ఇలా ఒకటి అయితే యాడ్ చేసుకొని మనం ఈజీగా తీసేసుకోవచ్చు.
2, 3 ఒకసారి వేసుకుంటే కరెక్ట్గా ఉడితే ఒకటైతే మాడిపోతుందండి. నేను 4 అయితే ఒకసారిగా 4 వేసాను. అలా వేసుకున్నామంటే మనకి చక్కగానే మాడకుండా కరెక్ట్గా వస్తుందండి. చూసారా చాలా బాగుంది కదా. ఇప్పుడు పిల్లలకైతే స్నాక్స్ తినడానికి 3 అయితే వేసాను. తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి, యమ్మీగా. స్నాక్స్కి పండగకైతే వేసాం, కానీ ఉట్టప్పుడు కూడా ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటాను. ఇవి ఇంకా సన్నగా గొట్టాలు ఉంటాయి కదండి, ఆ గొట్టాలు సన్నగా ఉంటే ఇంకా బాగుంటాయి. నా దగ్గర అయితే ఇంకా గొట్టాలు సన్నగా ఉన్నాయి, అమ్మ వాళ్ళ కాడ ఇవి. చూసారా ఎంతో ఈజీగా జంతికలు అయితే తయారు చేసుకున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. చూసారా ఇలా అంటే ఎలా చిరిగిపోయాయో, చాలా స్మూత్గా వచ్చేయండి జంతికలు అయితే. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.